వరకు పాస్ అవుతుంది. సో మీ ఆడియన్స్ కూడా మీకు ఆన్సర్స్ వస్తే వీళ్ళని ఆన్సర్ చేయండి అండి. మీరు చేయలేకపోతే అప్పుడు మీ దగ్గరికి వస్తుంది, మీరు బయటికి చెప్పే కంటే. ఫస్ట్ రౌండ్ ఇస్ MCQ రౌండ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్స్ ఉంటాయి కానీ డైరెక్ట్గా మోడల్ మీరు రాసినట్టు ఉండవు. ఎలా అంటే ముందు నేను ఒక క్వశ్చన్ చూపిస్తాను, మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అంత ఈజీగా ఉండవు అలాంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. నేను తెలుగులో ఇంగ్లీష్లో చదివి దానికి ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ అవసరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక టైమర్ ఉంటుంది, 25 seconds టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైమర్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్ కావాలా లేకపోతే ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ ఇస్తారా అన్నది నాకు చెప్పాలి. ఫస్ట్ టీమ్కి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే మీకు ఆన్సర్ తెలుసు కదా, ఏంటి? ఢిల్లీ. సో వీళ్ళు ఆప్షన్స్ లేకుండా చెప్పేయచ్చు. లేదు వీళ్ళకి ఆప్షన్స్ కావాలి, ఆప్షన్స్ చూడాలి అనుకుంటే వాళ్ళు నాకు చెప్తే నేను ఆప్షన్స్ చూపిస్తాను. మీకు రెండే, ఏదో ఆప్షన్స్ లేకుండా చెప్పొచ్చు ఆప్షన్స్ తీసుకొని చెప్పొచ్చు. ఆప్షన్స్ లేకుండా మీరు ఆన్సర్ చెప్పేసి అది తప్పని తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్స్ చూడడానికి ఉంటుంది. అర్థమైందా? ఒకేసారి చెప్పాలి ఆప్షన్స్ కావాలా వద్దా. ఒకవేళ ఆప్షన్స్ లేకుండా మీరు ఆన్సర్ చెప్తే వాళ్ళు వెళ్ళి అని ఆన్సర్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి పాయింట్స్ రావు. ఒకవేళ నిజం క్వశ్చన్ అయితే వాళ్ళకి 20 పాయింట్లు వచ్చేస్తాయి, 20 పాయింట్లు వస్తాయి. లేదు మీకు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చూపిస్తాను. 4 ఆప్షన్స్లో బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై 4 ఆప్షన్స్ అనుకోండి. మీరు మొదటి ఆప్షన్లో ఢిల్లీ అని చెప్పేస్తే మీకు 15 మార్కులు వస్తాయి. ఓకే, లేదు మీరు ఢిల్లీ కాకుండా బాంబే అని చెప్పారు అనుకోండి, అది తప్పు. సో మీకు రెండో ఛాన్స్ కూడా ఉంటుంది. రెండో ఛాన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 10 మార్కులు వస్తాయి. అప్పుడు కూడా తప్పు చెప్తే మూడో ఛాన్స్లో 5 మార్కులు వస్తాయి. ఓకే, ఆప్షన్స్ తీసుకున్న తర్వాత మీకు 3 ఛాన్స్లు ఉంటాయి. ఆప్షన్స్ తీసుకోకుండా ఒకటే ఛాన్స్, ఆప్షన్ తీసుకుంటే 3 ఛాన్స్లు ఉంటాయి. 3 ఛాన్స్లో 15, 10, 5 ఇలా ఉంటుంది. సో మీ ఫస్ట్ రౌండ్ ఏంటంటే అందరికీ ఏదో ఒక మార్క్, అట్లీస్ట్ 5 మార్కులైనా రావాలి అనే ఉద్దేశంతో తయారు చేస్తాం. సో మీకు ఏమైనా ఆన్సర్ రాకపోతే 20 మార్కులు వచ్చేస్తాయి కదా అని గెస్ చేయకండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు కొంచెం ఈజీ అవ్వచ్చు. సరేనా? 25 సెకండ్లు మాత్రమే ఉంటాయి, ఆ 25 సెకండ్లలోనే ఇవన్నీ చేయాలి. సో మీరు ఫాస్ట్గా మీరు డిస్కస్ చేసుకోండి, ఎందుకంటే మీకు కొంచెం టైం కూడా ఉంటుంది. ముందు ప్రశ్న చూపించగానే టైమర్ స్టార్ట్ అవుతుంది. ప్రశ్న చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది. టైమర్ సౌండ్ కూడా వస్తుంది, అది ప్రతిసారి రాకపోవచ్చు, ఏదో ప్రాబ్లమ్ స్పీకర్లో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. సో ఈ ప్లేస్లో టైమర్ ఉంటుంది 25 సెకండ్లు గుర్తుపెట్టుకోండి. ఒక టీంకి 20 సెకండ్లు. ఒక క్వశ్చన్ మీకు వచ్చినాక అది మీకే పాస్ అవ్వదు, ఆగిపోతుంది అక్కడ. సరేనా? క్లియర్? ఫస్ట్ రౌండ్ రూల్స్. వీళ్ళు ఇక్కడ ఏదైనా టీం ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు ఆన్సర్ మీకు ఆడియన్స్ పాస్ అవుతుంది, టీచర్స్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్పచ్చు. క్లియర్? ఇంకోటి, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు 7 టాపిక్లు కనుకుంటారు. బొమ్మ, దాని కింద టాపిక్ పేరు రాసుకుంటుంది. మీకు నచ్చిన టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని మీదనే మీ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మాత్రం మీరు పెట్టాలి. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మిగతా వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్లో 7 టాపిక్స్ ఉంటాయి, 7 టీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ రౌండ్లో మనం వ్యూవర్స్ ఆర్డర్లో వెళ్తాం. మీకు ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 7 టాపిక్స్ ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వస్తే మీకు ఒకటే టాపిక్ 20 టాపిక్స్. లోకల్, డాన్స్, హెరిటేజ్, సర్ప్రైజ్ అంటే ఏదైనా ఉండొచ్చు, దేని ఏదైనా ఉండొచ్చు. ఫుడ్, లోకల్ ఫుడ్ అండ్ ఇంకో సర్ప్రైజ్. ఏ టాపిక్ కావాలి మీరు? ఈజీ అనుకున్నవి కష్టంగా ఉండొచ్చు, కష్టం అనుకున్నవి ఈజీగా ఉండొచ్చు, అది చెప్పలేము. సో మీకు ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మీకు కాబట్టి మీరు 8 టాపిక్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టీమ్ 1 EGSWRSJC. ఇంకేమైనా షార్ట్ ఫామ్ ఉందా మీ స్కూల్కి? సోషల్ వెల్ఫేర్ నారాయణ. సోషల్ వెల్ఫేర్ స్కూల్ నారాయణ. ఈ టాపిక్ మైక్ ఆఫ్ ఓపెన్, మైక్ ఆన్ చేసి పెట్టుకోండి, మైక్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ క్వశ్చన్ జరుగుతుంది, ఎందుకంటే 20 సెకండ్లే ఉంటే మీకు ఆన్ చేసి ఆఫ్ చేయడం. హెరిటేజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ థింగ్ ఇస్ goes for heritage. Simple question: what is the name of this building which is known to the president of world's largest democracy? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి నివాసంగా ఉన్న ఈ భవనం యొక్క పేరు ఏమిటి? మీ టైమర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టైమర్ సౌండ్ వస్తుంది కదా. రాష్ట్రపతి భవన్.
రాష్ట్రపతి భవన్ మీరు ఆప్షన్స్ లేకుండా చెప్పేశారు. +20 టు దెమ్, +20 టు టీమ్ 1. క్లాప్స్. So nice way to start the first round. +20. Next question to team number 2. So ఇవి ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ తీసుకోవాలంటే మీకు కవర్ చేయండి. సో మీరు ఆప్షన్స్ లేకుండా చెప్పేశారు. 20 points టీమ్ 1, టీమ్ 2 కి 5. యా టీమ్ 2 హెరిటేజ్ ఆప్షన్ అయిపోయింది. మీకు మిగతా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ కావాలి? Food. Okay. Second question is on food. People belonging to which sector in Assam follow the time zone called Bagan? మనకి టైం జోన్ ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం ఉంటుంది. అలా ఇండియాలోనే అస్సాంలో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక సపరేట్ టైం జోన్ వాడతారు. ఏ రంగానికి చెందిన వాళ్ళు? మీకు ఇక్కడ పిక్చర్ ఉంది, మీకు వచ్చిన మ్యాగజైన్లో దాని గురించి అలా ఒక లైన్ రాసి ఉంది. సో మీ టైమర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆప్షన్స్ కావాలా? యూ వాంట్ ఆప్షన్స్ ఆర్ వితౌట్ ఆప్షన్స్? యూ వాంట్ ద ఆప్షన్స్. హియర్ ఆర్ యువర్ ఆప్షన్స్. టూరిజం, పర్యాటక రంగం, కాఫీ ఫార్మ్స్, టీ ఫార్మ్స్, హోటల్స్. ఏ రంగానికి చెందిన వాళ్ళు ఇంకో టైం జోన్ పగన్ అనే టైం జోన్ వాడతారు? కాఫీ ఫార్మ్స్. నో, గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్ ఫర్ 10 marks. టీ ఫార్మ్స్. టీ ఫార్మ్స్ యూజ్ ద +10. సో వాళ్ళ ఆప్షన్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గా రాలేదు, సెకండ్ ఆప్షన్ 10 marks వచ్చాయి. ఐ గెస్ అదర్ టీమ్స్ అన్ని టీమ్స్ కి ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో అర్థమైంది కదా. క్వశ్చన్, టైమర్, ఆప్షన్స్ ఆర్ వితౌట్ ఆప్షన్స్. సో టీ ఫార్మ్స్, అస్సాం అనే టీ ఫార్మ్స్ లో అక్కడ మనకి నార్త్ ఈస్ట్ లో సూర్యుడు తొందరగా వేస్తారు. సో అక్కడ కొంచెం వేరే ఒక ½ an hour 45 minutes కొంచెం వేరే టైం జోన్ వాడతారు అన్నమాట. సో అస్సాంలోని టీ ఫార్మ్స్ వాళ్ళు అక్కడ వర్కర్స్ కొంచెం డిఫరెంట్ టైం జోన్ వాడతారు. దాన్ని బగన్ టైం జోన్ కానీ చాబగన్ అన్న. చాబగన్ అంటే చాయ్ బగన్, బగన్ అంటే గార్డెన్, చాయ్ గార్డెన్స్, టీ గార్డెన్స్ టైం జోన్ అంటారు. So team number 1 on 20, team number 2 on 10. Next question to team number 3. Food. Food and heritage అయిపోయింది. మిగతా టాపిక్స్ మీకు ఉన్నాయి. ఏ టాపిక్? లోకల్. Local. So first local. Okay. Local. Here is a local question. Zahara Begum was the mother of the last Nizam of Hyderabad. While signing the accession of agreement with Government of India in 1948, the Nizam ensured that his mother's initial Z would remain visible in the state forever. Where can we see it? Zahara Begum, Hyderabad Nizam చివరి నిజాం తల్లి. 1948లో తెలంగాణ అదే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసినప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటారు కదా. ఆ అగ్రిమెంట్లో నిజాం ఒకటి పెట్టారు. వాళ్ళ అమ్మగారి ఇనిషియల్ సెట్ అనేది స్టార్టింగ్ లెటర్ మన రాష్ట్రంలో ఎప్పటికీ కనిపించేటట్టు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. మనకి ఆ జెడ్ ఎక్కడ కనపడుతుంది? ఓకే, ఆప్షన్స్ కావాలా మీకు? టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్స్ హియర్ ఆర్ యువర్ ఆప్షన్స్. పోలీస్ స్టేషన్స్, రేషన్ షాప్స్, ఆర్టీసీ బస్సెస్, గవర్నమెంట్ ఆఫీసెస్. వేరే వాళ్ళు మా ఆన్సర్ బయటికి చెప్పకండి. నేను ఆల్రెడీ విన్నాను ఆన్సర్ పక్కన వాళ్ళకి మాత్రం చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసెస్. సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లో రండి. RTC buses is the +10, use the +10. Where RTC bus beside bయటికి వెళ్ళగానే మీకు RTC బస్ కనపడుతుంది కదా. RTC బస్ నెంబర్ మీద అన్నిటి మీద కంపల్సరీ సెట్ అని. ఈ మధ్య కొన్ని మీద వేరేగా వస్తుంది. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అంతా సెట్టే ఉండేది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రెండింటిలో బస్ నెంబర్ల మీద సెట్ అనే ఉంటుంది ఇలా. సో సెట్ అంటే నిజాం, చివరి నిజాం గారి తల్లి గారి ఇనిషియల్ సెట్ అని రాస్తున్నారు. పోలీస్ కాలం మీద టీ అని ఉంటుంది. సో ఇట్స్ నాట్ పోలీస్ స్టేషన్స్ ఆర్ పోలీస్ జీప్, ఇట్స్ ఆర్టీసీ. అర్థమైనా? సో 1 team on 20, 2 teams on 10. మిగతా 4 టీంలు ఎంత స్కోర్ చేస్తాయో చూద్దాం. సో టీమ్ నెంబర్ 3 లోకల్ అయిపోయింది, హెరిటేజ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మిగతా ఆప్షన్స్ మీకు. Team number 4. Dance, okay. Nice choice. Sadiratam is the whole name of which dance form from Tamil Nadu. Tamil Nadu నుంచి సాదిరాటం అనేది తమిళనాడు ఒక డాన్స్ ఉంది. దానికి ఇంతకుముందు పేరు, పాత పేరు సాదిరాటం. సో ఆ డాన్స్ ఏంటి? ప్రస్తుతం దాని ఫేమస్ పేరు, పాపులర్ పేరు ఏంటి? Your timer starts now. You want options or without options?
వితౌట్ ఆప్షన్స్. ఓకే, +20 లేకపోతే మీకు ఎలా చెప్పండి. ఎస్, భరతనాట్యం. భరతనాట్యం ఇస్ +20 టు దెమ్. తమిళనాడు అంటే భరతనాట్యం అందరికి తెలిసిందే. దాని ముందు తెలుసు ఆదిరాటం, దాన్నే కొద్దిగా మోడిఫై చేసి రుక్మిణీదేవి గారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మోడిఫై చేసి భరతనాట్యం అనే దాన్ని క్రియేట్ చేశారు. సో భరతనాట్యం gives them 20 points to team number 4. 2 teams on 20, 2 teams on 10. Claps, come on, audience. Next question, team number 5. 4 ఆప్షన్స్ అయితే మిగతా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో లోకల్, డాన్స్, హెరిటేజ్, ఫుడ్ ఐటెమ్. ఇంకొక లోకల్ ఉంది, 2 సర్ప్రైజ్ ఉన్నాయి. లోకల్, ఓకే, మీరు సర్ప్రైజ్ అవ్వాలనుకోవట్లేదు. లోకల్ క్వశ్చన్ ఇస్ హియర్. Type 2A diamonds, regarded as the highest quality diamonds in the world, derived their general name from which ancient Indian fort famed for producing some of the finest diamonds in the history. ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యత గల వజ్రాలుగా పరిగణించబడే టైప్ 2A డైమండ్స్ చరిత్రలో అత్యుత్తమ వజ్రాలను ఉత్పత్తి చేసిన ప్రసిద్ధ ప్రాచీన భారత కోట పేరు నుంచి తమ సాధారణ పేరు పొందాయి. ఆ కోట ప్రాచీన కోట, అక్కడ డైమండ్స్ బాగా ఫేమస్. ఆ కోట పేరే టైప్ 2A డైమండ్స్ అనేది. డైమండ్స్ ఎలా తయారవుతాయో తెలిసి కార్బన్ తయారవుతాయి. ప్యూర్ కార్బన్ డైమండ్స్, ప్యూర్ 100% ప్యూర్ కార్బన్ డైమండ్స్ టైప్ 2A డైమండ్స్ అంటారు. సో వాటికి ఇంకో పేరు మన భారత్లోని ఒక ప్రాచీన కోట పేరు మీదుగా ఉంది. ఆ కోట ఏది, ఆ పేరు ఏంటి? మీ టైమర్ స్టార్ట్స్ నౌ. వి వాంట్ ద ఆప్షన్స్. ఓకే, your options are here. Fort famous for the diamonds: Agra Fort, Golconda Fort, Warangal Fort or Red Fort. ఏ కోట డైమండ్స్ బాగా ఫేమస్, వజ్రాలకి బాగా ఫేమస్? రాజన్ కాలంలో. Not Warangal. Go for the second option. Golconda is the correct answer. +10 to team 5. Claps. Yes, Golconda. Golconda మన కళ్ళలో వజ్రాలను ఆస్పత్రి కోసం అమ్మేవాళ్ళు అక్కడ. ఆర్ వజ్రం వజ్రాలన్నీ మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికాయి. సో మీరు లోకల్ అని సెలెక్ట్ చేసుకున్నారు. లోకల్ అంటే వరంగల్ కూడా ఒక లోకల్. వరంగల్ అండ్ గోల్కొండ మీకు వచ్చింది. 10 points to you. So Golconda was known for the diamonds. Golconda Fort was known for the diamonds. That's the correct answer. Next question to team 6. We have 2 surprises left for you. These surprises. First, you don't have options. So here is the question. Which capital city of a North Indian state is also known as the city of Nawabs? నవాబుల నగరంగా నార్త్ ఇండియన్ క్యాపిటల్ సిటీ, ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉంది. ఆప్షన్స్, your options are here. Dehradun, Lucknow, Bhubaneswar, Mumbai. Lucknow gives them +15. I guess that's the first team who got +15 in all the 6 teams so far. First team 20, 10, 10, 20, 10 and 15. So last team, మీకు ఒకటి ఆప్షన్ ఉంది, ఒకే సర్ప్రైజ్. నెక్స్ట్ రౌండ్ లో మీకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. సో ద లాస్ట్ టీమ్ విల్ గో ఫర్ ద లాస్ట్ సర్ప్రైజ్ దెన్. Which group of agricultural produce is also referred to as Sri Anna? ఏ వ్యవసాయ ఉత్పత్తులను శ్రీ అన్న అని కూడా పిలుస్తారు? ఓకే, the timer starts now and options are here. Rice, wheat, millets, tea. వరి, గోధుమ, చిరుధాన్యాలు, టీ. నాట్ రైస్. గో ఫర్ ద సెకండ్ ఆప్షన్. ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుతాయని నిన్ననే నాకు చెప్పారు. నాట్ వీట్. గో ఫర్ ద లాస్ట్ ఆప్షన్. మిల్లెట్స్. మిల్లెట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిరుధాన్యాలని శ్రీ అన్న అని కూడా అంటారు. 2-3 ఏళ్ల క్రితమే మన బడ్జెట్ లో మన ఆర్థిక మంత్రి గారు ఆ పేరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీ అన్న ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 points to team 7. So all the teams have scored something. I guess I remember the scores. Team number 1 at 20, team number 2 at 10, team number 3 at 10, team number 4 at 20, team number 5 at 10, team number 6 at 50, and team number 7 at 5. So మనకి ఇంకా 2 రౌండ్లు ఉంటాయి. స్కోర్స్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ రౌండ్ జస్ట్ బేసిక్ మాత్రమే. మరి టైట్ స్కోర్ ఉంటే తప్ప మనకి ఇక్కడ ఉన్న స్కోర్ హెల్ప్ చేయదు. మనకి లాస్ట్ రౌండ్ బజర్ రౌండ్ ఉంది. ఆ బజర్ రౌండ్లో స్కోర్స్ ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. సెకండ్ రౌండ్లో కూడా ఒక్కొక్కకి 25 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 0 మాత్రమే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ ద క్యాపిటల్ సిటీస్ ఆఫ్ ఇండియా అన్నారు. దాంట్లో లక్నో, గాంధీనగర్, హైదరాబాద్, వరంగల్, అలా
6 ఉంటాయి. 6లో 4 మాత్రమే కరెక్ట్. ఒక్కొక్కటి నాకు చెప్పాలి. ఓకే, లక్నో కరెక్ట్ అని చెప్తే 5 పాయింట్స్ వస్తాయి. హైదరాబాద్ కరెక్ట్ అని చెప్తే ఇంకో 5 పాయింట్స్ వస్తాయి. అలా 4 చెప్పినందుకు 4 5 పాయింట్లు అంటే 20 పాయింట్లు వస్తాయి. 4 కరెక్ట్ చెప్తే ఇంకో 5 పాయింట్లు ఎక్స్ట్రా బోనస్ 5 పాయింట్స్ వస్తాయి. టోటల్ 5 పాయింట్స్, టోటల్ 25 పాయింట్స్ వస్తాయి. అలా కాదు మీరు 2 కరెక్ట్ చెప్పి 3వది రాలేదు అనుకోండి, మీరు అక్కడ క్విట్ అయిపోవచ్చు. మీరు తప్పు చెప్తే మీ ఛాన్స్ అయిపోయి అక్కడ మీకు వచ్చిన స్కోర్ కూడా పోతుంది. సో 5 పాయింట్స్ 5 పాయింట్స్. 3వది తప్పు చెప్పారు, 3వది బాగానే చెప్పారు అంటే అది తప్పు కదా, క్యాపిటల్ కాదు. అప్పుడు మీకు వచ్చిన 10 పాయింట్స్ కూడా పోతాయి, మీ క్వశ్చన్ కూడా అక్కడ ఆగిపోతుంది. ఓకే, మీరు అందుకే ముగ్గురు డిస్కస్ చేసుకొని ఒక ఆన్సర్ చెప్పండి. మర్చిపోయి ఇంకొకరు బయటకు క్రిటిక్గా చెప్పేశారు అనుకోండి, మీరు అది కన్సిడర్ చేయాలి. ముగ్గురు డిస్కస్ చేసుకొని ఆన్సర్ చెప్పండి. మీకు 45 సెకండ్స్ టైం ఉంటుంది. మీకు క్వశ్చన్ చదివిన తర్వాత 45 సెకండ్స్ మీకు చాలాసేపు ఉంటుంది డిస్కస్ చేసుకోవడానికి. 6 ఇమేజెస్ కనపడతాయి, కొన్ని ఇమేజెస్ కింద పేర్లు కూడా రాసి ఉంటాయి. మీ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, అన్నీ మీకు ఓపెన్. ఫుడ్. ఓకే, గోయింగ్ ఫర్ ఫుడ్. ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ద వెజిటబుల్స్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ బై జైన్ ఫాలోవర్స్. జైన్ మతస్థులు కొన్ని రకాల వెజిటబుల్స్ తినరు. సో ఏవి తింటారని చెప్పండి. యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ. పేర్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మీకు కొన్ని రకాల వెజిటబుల్స్ తినరు. సో ఏవి తింటారో చెప్పాలి. 36 సెకండ్స్. బ్రింజాల్ +5 +10. Onion will take your score back to 0. Onion is the wrong answer. So Jain మతస్థులు భూమి లోపల ఉన్నది ఏవి తినరు. ఆనియన్, పొటాటో, ఆలు అండ్ ఉల్లిగడ్డ, ఈ రెండు మనకి భూమి లోపల దొరుకుతాయి. భూమి లోపల దొరికేవి వాళ్ళు తినరు. మిగతా టొమాటో, మామిడి పండు, బ్రింజాల్, డ్రమ్ స్టిక్స్, these are all correct. So you got 10 points. You were not confident about the third answer, but you answered. మీకు వచ్చిన పాయింట్స్ కూడా పోయింది. సో అలాగే ఆర్డర్తో ఉంటుంది. నెక్స్ట్ 56. ఓకే, టెక్నాలజీ. ఓకే, 6 is going for technology. List the apps that are used for the purpose of online payments. Online payments చేసినప్పుడు ఈ యాప్స్ లో ఏ యాప్స్ మనం ఆన్లైన్ పేమెంట్స్ చేయాలి. టైమర్ స్టార్ట్స్ నౌ. మిగతా వాళ్ళు కాంపౌండ్ అండి. ఎస్, ఫోన్ పే +5 +10 పేటిఎం +15 గూగుల్ పే +25 to them. They selected a nice topic. ఈజీ. నాకు చెప్పాను కదా, మీరు ఈజీ అనుకున్న వాటిలో హార్డ్గా ఉండొచ్చు, హార్డ్ అనుకున్న వాటిలో ఈజీగా ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాళ్ళకి పేమెంట్స్ ఉంది కానీ ఇన్స్టాగ్రామ్లో లేదు, వాట్సాప్లో ఉంది. Zoho Mail is a mailing app, it's not a payment. Okay, food and technology is done. Rest of the topics are open for you. Team 5. A topic are you go? Local. You want to go for local. List the GI tag products from Telangana. Telangana నుంచి భౌగోళిక సూచి అని మనకి తెలంగాణలో తయారు చేసే కొన్ని ప్రోడక్ట్స్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. వీటిలో అవి ఏవి? హైదరాబాద్ బిర్యానీ is the wrong answer. హైదరాబాద్ బిర్యానీ బాగా ఫేమస్ కానీ హైదరాబాద్ బిర్యానీ లేదు. ఓకే, you got 0 points there. Anyone can guess what is the other wrong answer? ఓకే, రెండే రాంగ్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ వాళ్ళు చెప్పేశారు. 0 points there. నాట్ రెడ్ గ్రామ్. తాండూర్ పేరు ఉంది కదా, తాండూర్ అంటే ఇక్కడే. డుండిగల్ లాక్స్ is the wrong answer. డుండిగల్ అనేది తెలంగాణలో ఉన్న ప్రదేశం కాదు. అన్నిటికీ వాటి భౌగోళిక సూచి వాటి ముందు ఆ నగరం పేరు కానీ ఊరు పేరు కానీ ఉంటుంది. సో అన్ని తెలంగాణ నుంచే వచ్చాయి. హైదరాబాద్ బిర్యానీ కూడా తెలంగాణ నుంచే, కానీ దానికి ఏమీ లేదు. హైదరాబాద్ అన్నింటికే ఉంది. డుండిగల్ లాక్స్ ఏమో తమిళనాడు నుంచి. సో వాళ్ళకి. సో 2 teams did not open anything in this round. One team has scored something. Let's go for the next question. Team number 4. Local అయిపోయింది, టెక్నాలజీ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మిగతా Indian politics. Okay. List the personalities who served as the chief ministers of Andhra Pradesh. It could be the present Andhra Pradesh or the previous United Andhra Pradesh.
Timers. List the personalities who served as the chief ministers of Andhra Pradesh. అందరూ ఇప్పుడు సర్వ్ చేసిన వాళ్ళ పేరు చంద్రబాబు నాయుడు +5 వైఎస్ రాజశేఖర రెడ్డి +10 జగన్మోహన్ రెడ్డి +15 ఎన్టీఆర్ +25 to that. అన్ని ఆన్సర్ చేశారు. +25 to team number 4. KCR Reddy, they are the chief minister. Although they were in the politics when the United States was there, they were never the chief minister at that time. All the rest of the Telangana Rashtrani chief minister. Chandrababu Naidu garu okaru matram లోకల్ అయిపోయింది, ఇండియన్ పాలిటిక్స్ అయిపోయింది, టెక్నాలజీ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. 4 టాపిక్స్ అయిపోయింది. మీకు సర్ప్రైజ్ 2 సర్ప్రైజ్లు అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, లిస్ట్ ది సిటీస్ విత్ మెట్రో ట్రైన్స్ తెలుసు కదా మీకు. సో ఏ సిటీస్ లో ఆపరేటింగ్ మెట్రో ట్రైన్ ఉంది? హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, విశాఖపట్నం, దేహరాదూన్. హైదరాబాద్ +5 చెన్నై +10 ఢిల్లీ +15 ముంబై Mumbai +25 to there. Visakhapatnam and Dehradun ఇంకా లేదు. Although they are in the planning. విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నారు. దేహరాదూన్లో మీకు 2 సర్ప్రైజ్ మిగిలి ఉన్నాయి. సెకండ్ సర్ప్రైజ్. ఓకే, సెకండ్ సర్ప్రైజ్. లిస్ట్ ద బ్రాండ్స్ దట్ సెల్ మిల్క్. పాలు అమ్మే బ్రాండ్స్ ఏంటి? మిగతా వాళ్ళు ఎస్పెషల్లీ మీరు కొంచెం కావాలంటే అమూల్ +5 +10 విజయ +15 లాస్ట్ క్విట్గా లాస్ట్ తీసుకుంటారు లాస్ట్ ఆప్షన్. +25 into బ్రిటానియా వాళ్ళకి బిస్కెట్స్ ఫ్లేవర్డ్ మిల్క్ ఉన్నాయి కానీ నార్మల్ డైరెక్ట్ పాలు లేవు. అపోలో ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ కంపెనీ. వాళ్ళు టైర్స్ అమ్ముతున్నారు. సో అమూల్ హెరిటేజ్ విజయ జెర్సీ విల్ గివ్ దెమ్ 25 points. That my first question. ఇప్పుడు లాస్ట్ ఒకటి సర్ప్రైజ్ ఉంది, అది మీకు. So here is your question. List the states that have the coastline. Your timer starts now. Coastline ఉన్న states. సముద్రపు ఒడ్డు ఉన్న states. రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ +5 తమిళనాడు +10 మహారాష్ట్ర +15 గుజరాత్ +25 to team number 1 answer. Next 25. Let's have a look at the scores of this. గుజరాత్ దేశంలో మిస్టేక్ చేసాం అనుకున్నాను. ఏడా యూపీ చెప్తారు. Some 25, total at 45. Team number 2 at 35, 10 plus 25. Team number 3 at 10 plus 25, same 35. Team number 1, 2 and 3 are at 35. Team number 4 is again at 45. 2 teams at 45. Team number 5 at 10. Team number 6 at 40. Team number 7 at 5. Okay, కానీ నెక్స్ట్ రౌండ్ లో మొత్తం 100 పాయింట్స్ ఒక్కరికే రావచ్చు, ఒకరికి పోవచ్చు కూడా. నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంది నెక్స్ట్ రౌండ్ లో. నేను రూల్స్ చెప్తాను. దాని ముందు ఇందాక బజర్స్ ఆన్ చేశాను కదా, అలాగా ఆన్ చేసి పెట్టుకోండి ఒకసారి. ఇందాక 6/4 అలా ఏమి ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. నేను చదువుతాను, ఇంగ్లీష్లో తెలుగులో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే బజర్ మీద నొక్కి ఆన్సర్ చేయాలి. కానీ ఆన్సర్ చేసే ముందు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 2 ఆప్షన్స్ ఉంటాయి, డబుల్ ఆర్ డిఫాల్ట్. మీరు బజర్ నొక్కారు, ఇందాక నేను క్వశ్చన్ మళ్ళీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? మీకు అది పక్కాగా తెలుసు, న్యూఢిల్లీ అని. సో మీరు డబుల్ చేస్తారు, మీ స్కోర్ డబుల్ చేసుకుంటే మీకు 20 పాయింట్స్ వస్తాయి కరెక్ట్ అయితే. తప్పు అయితే -20 అవుతుంది. డబుల్ కాకుండా డిఫాల్ట్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు అనుకోండి, +10 -10. కరెక్ట్ అయితే +10, తప్పు అయితే -10 అలా వస్తుంది. ఓకే, బజర్ వచ్చిన తర్వాత మీరు ఫాస్ట్, ఇది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇందులో 5 క్వశ్చన్లు ఉన్నాయి. సో వాళ్ళు ఫస్ట్ వచ్చారు, వాళ్ళని మ్యూట్ చేసేసి నేను మళ్ళీ ఇప్పుడు వాళ్ళని మాత్రం బ్లాక్ అయిపోయి ఉంటుంది, మిగతా వాళ్ళు బజర్ పంపించు. ఎలా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ మీద మీకు తప్పు ఆన్సర్ ఇచ్చారనుకోండి, ఇది లాక్ అయిపోతుంది. మిగతా వాళ్ళు అదే క్వశ్చన్ మీద ఇంకోసారి బజర్ పంపించారు, ఇంకో 2 సార్లు అలా ఛాన్స్ ఇస్తాను. సో అలా అయితే నేను ఏం చేస్తాను, మార్కింగ్ మాత్రం సేమ్, +10 -10 +20 -20. మీరు ఆన్సర్ చేసే ముందే నాకు చెప్పాలి, డబుల్ డిఫాల్ట్. ఏం చెప్పకపోతే +10 -10 వచ్చేస్తుంది.
డబుల్ అని చెప్తేనే +20 వస్తుంది. ఓకే, క్లియర్ రూల్స్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. మధ్యలో మీరు మిస్ అయిపోతే అనవసరంగా మీ ఛాన్స్ పోతుంది. ఇక్కడ నుంచి ఒకటి మాత్రమే డివిజనల్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది లాస్ట్ రౌండ్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్ అందరికి? అందరు క్లియర్ ఉన్నారు? ఇట్స్ -20 టు టీమ్ 2. ధనుష్ తోడి కాదు. బజర్స్ ఆర్ ఓపెన్ అగైన్. మిగతా టీమ్స్ బజర్ మీద క్లిక్ చేసి మళ్ళీ నాకు ఆన్సర్ చేయొచ్చు. ధనుష్ తోడి ఈస్ ద రాంగ్ ఆన్సర్. టీమ్ 3 is on the buzzer. Team 3, double or default? Indira point. Double or default చెప్పలేదు. So -10 to them. Indira point means Andaman Nicobar Islands. It's not the correct answer. ఇంకో ఛాన్స్ ఇస్తాం బజర్స్ మీద. Team 6 is on the buzzer. Yes. Sri Lanka is also wrong. You also did not go for double or default. -10 to team 6. So the correct answer, anyone? Audience ఎవరైనా ఆడియన్స్ చెప్తారా? చేతులు ఎప్పుడు? యా చెప్పండి. ఎనీవన్ ఇచ్చిన మ్యాగజైన్ లో లాస్ట్ పేజ్ లో నేను మీకు చెప్తే చెప్పరా? పుస్తకం అది తీసుకోండి. Hands on your buzzer. Second question coming up on the screen now. Here is the question. Which Indian state, home to 9 national parks, 2 Jyotirlingas and 3 UNESCO World Heritage Sites, has the tourism tagline, the heart of incredible India? ప్రతి స్టేట్ కి ఒక ట్యాగ్లైన్ ఉంటుంది కదా, టూరిజం ట్యాగ్లైన్. తెలంగాణకి అవో జరుగు తెలంగాణ అనేది కొత్తగా వచ్చింది. సో అలా ఏ స్టేట్ కి, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రానికి ద హార్ట్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా అనే ట్యాగ్లైన్ ఉంది? ఇండియాలో మధ్యలో ఉన్న ఏ స్టేట్? గుండె హార్ట్ మధ్యలో ఉంటుంది కదా. సో భారత్లో మధ్యలో ఉన్న ఏ స్టేట్ కి ద హార్ట్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా అని ఉంటుంది? టీమ్ 7 is on the buzzer. Yes. Double or default? కూర్చోండి. మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డబుల్ ఆర్ డిఫాల్ట్ అని చెప్పండి. చెప్పారా? ఓకే చెప్పారు. పక్క వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి. మధ్యలో డబ్బులు కడితే వెయిట్ చేస్తారు. 10 సెకండ్ల టైం ఉంది. సో మనసులో పార్టిసిపేట్ మీకు. సో +10 to team 7. Sorry, +20 to team 7. +20 to team 7. బ్లూటూత్ కనెక్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్. సో నేను చెప్పే క్లూస్ కూడా మీరు బాగా వినాలి. వాళ్ళు మధ్యలో ఉంది హార్ట్ ఆఫ్ ఇండియా. ఆ క్లూ పట్టుకొని వేరే మైక్. Hello. So second, team number 7 got 20 points here. Next question to next question to all teams. Hands on your buzzers. Here is the question. Which book on statecraft was authored by Kautilya? Kautilya రాసిన అర్థశాస్త్రం మీద రాసిన బుక్ ఏది? రాజనీతిపై రాసిన బుక్ ఏది? Question number, team number 3 is on the buzzer. Double, okay. అర్థశాస్త్రం is the correct answer. నేను మర్చిపోయి ఆన్సర్ కూడా చెప్పేశాను. వాళ్ళు పట్టుకున్నారో లేదో తెలియదు. But they got 20 points there. Team number 3, they lost 10 points. Maybe 10 points for you. Yeah. They lost 10 points and got 20 points in this round. 2 more questions in this round. Scores కావాలి ఎవరైనా ఇప్పుడు? ఎవరికైనా స్కోర్స్ కావాలంటే చెప్పండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఆడచ్చు. వద్దామండి. ఓకే, అండ్ కొన్ని టీమ్స్ మొహాల్లో టెన్షన్ నేను చూస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, టీమ్స్ హ్యాండ్స్ ఆన్ యువర్ హియర్ ఇస్ యువర్ క్వశ్చన్. బోలో ద ఎలిఫెంట్ విత్ ద ల్యాబ్ ఇన్ హిస్ హ్యాండ్ ఇస్ ద మాస్కట్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? బోలో అనే ఏనుగు మాస్కట్ ఏ సంస్థకు చెందింది? మాస్కట్ అంటే లోగో అనుకోండి, కైండ్ ఆఫ్ లోగో తెలుసు కదా. సో ఏ సంస్థకు చెందింది బోలో అని మాస్కట్? ఈ ఏనుగు లైట్ పట్టుకుని ఉంటుంది. దాన్ని అది వేసుకునే యూనిఫామ్ అవన్నీ చూడండి, మీకు క్లూస్ ఉంటాయి అందులో. బోలు అనేది ఇండియా వైడ్ ప్రతి మూల ఉన్న ఒక ఆర్గనైజేషన్ యొక్క లోగో ఆర్ మాస్కట్. లోగో కాదు, మాస్కట్. ఈ ఆర్గనైజేషన్ యూనిఫామ్ చూడండి, అది బ్రిటిష్ వాళ్ళు టోపీ, వాళ్ళు వేసుకున్న సూట్, అది పెట్టుకున్న టోపీ, అది వేసుకున్న సూట్. సూట్ నుంచి అంత క్లూ రాకపోవచ్చు, టోపీ నుంచి మీకు క్లూ వస్తుంది.
భారతదేశం నలుమూలలో ఉన్న ఒక ఆర్గనైజేషన్, బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు, ఎప్పటికీ నడుస్తూ ఉంటున్నది. అది ఆగిపోతే దేశమే ఆగిపోతుంది అంటారు. సో ఏ ఆర్గనైజేషన్, ఏ వ్యవస్థ, ఏ సంస్థ? ఒక గవర్నమెంట్ సంస్థ. మీరు యూనిఫామ్ చూడండి, నన్ను కాదు, నేను ఇచ్చే Team 6 is on the buzzer. Yes, Team 6. Double or default? Default, okay. Pilot is not the correct. Samastha అడిగాను, ప్రొఫెషన్ అడగలేదు. -10 to Team 6. Other teams can click on the buzzer. Which organization, not which profession, which organization? ఏ సంస్థ, ఏ సంస్థకి ఇది లోగో? టోపీ చూడండి, టోపీలోనే క్లూ అంతా ఉంది. అయితే వాళ్ళు వేసుకుని ఆయన క్లూ కోట్ పట్టుకున్న లాంతర్ కూడా మామూలు లాంతర్ కాకుండా దాని మీద గ్రీన్ లైట్ ఉంటుంది. టీమ్ నెంబర్ 4 is on the buzzer. Yes, double or default? Railways is the correct answer. వాళ్ళు డబుల్ చెప్పలేదు. +10 to Team 4. +10 to Team 4. The last question coming up on the screens. Teams only 1. ఇక్కడ మీకు రైల్వే లోగో చిన్నగా కనపడుతుంది. రైల్వే కోడ్, రైల్వే టీసీలు ఉంటాయి కదా, టీసీలు స్టేషన్ మాత్రం వేసుకున్నాం. చూస్తాం ఒకసారి. అందరు మ్యాక్సిమం చదివి అడగడం ఇంకా 7 టీమ్స్ అన్న చదివారు, అందరు చదివారు. ఇక్కడ ఒక క్వశ్చనే ఫైనల్స్ లో డైరెక్ట్ గా మ్యాక్సిమం అవ్వలేదు. అలాంటి ఎయిర్పోర్ట్ కూడా మ్యాక్సిమం నుంచి వచ్చింది. మీకు ప్రిలిమ్స్ లో రెండు క్వశ్చన్, ఒకటి హౌవాటి డైరెక్ట్ గా అక్కడ పెట్టాము, ఇంకోటి అస్సాం గురించి. దిస్ పార్ట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. విల్ సీ యూ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. మేడం సైడ్ ఇవ్వండి, మధ్యలో సైడ్ ఇవ్వండి. ప్రవీణ్ గారు మెయిన్. Good afternoon to MBOs, HMs, teachers, and my background team, and all the lovely kids here. చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆన్సర్ చేస్తారని, బట్ మీరు ఆన్సర్ చేశారు. అండ్ ఆల్సో మంచిగా అడాప్ట్ అయ్యారు ఈ సిస్టమ్ ఆఫ్ బజర్స్కి. సో ఐ హోప్ ఇందులో నుంచి మీరు అంటే క్విజ్ అంటే ఏంటి, ఒక ప్రొఫెషనల్ క్విజ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. క్విజ్కి మీరు చూసారు కదా, క్వశ్చన్స్ ఏమి కూడా మీరు టెక్స్ట్ బుక్స్ చదివి తెలుసుకునే క్వశ్చన్స్ కాదు. కొంచెం జనరల్గా మన చుట్టుపక్కల మన చుట్టూలో ఏమవుతుంది అని తెలుసుకొని అవగాహన పెంచుకుంటే, థింక్ చేస్తే అంటే తెలివిగా థింక్ చేసి ఆన్ ద స్పాట్ థింక్ చేస్తే, ఒక క్వశ్చన్లో మన క్విజ్ మాస్టరే మధ్యలో అర్థశాస్త్రాన్ని ఆన్సర్ చెప్పారు అండ్ ఒక టీమ్ ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ అది క్యాచ్ చేశారు. అది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఆ మూమెంట్లో వాళ్ళు అలర్ట్గా ఉండి పట్టుకొని చెప్పేశారు. సో క్విజ్కి కావాల్సిన అట్లాంటి స్కిల్సే. అండ్ ఆల్సో మీరు బజర్ రౌండ్లో మంచిగా ముగ్గురు డిస్కస్ చేసి ఒక క్వశ్చన్ బయట ఒక ఆన్సర్ చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ ముగ్గురు 3 క్వశ్చన్స్ 3 ఆన్సర్స్ అడగచ్చు కదా, అట్లా చేయలేదు. సో దట్ ఈస్ టీమ్ స్పిరిట్. సో క్విజ్ ద్వారా మనకి అవగాహన పెంచుకోవడం, టీమ్ బిల్డింగ్, ఇంకా థింకింగ్ ఆన్ ద స్పాట్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, వెదర్ మీరు క్లియర్ చేసినా డివిజనల్ లెవెల్కి చేయకుండా పార్టిసిపేట్ చేస్తేనే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. పార్టిసిపేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ సక్సెస్కి రాదర్ దాన్ యాక్చువల్లీ విన్నింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ పార్టిసిపేటెడ్. చదువుతూ ఉండండి, ఈ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్విజ్లో చూడండి, ఆన్లైన్లో వెతకండి. ఇంకా క్విజింగ్ ఎక్కడెక్కడ క్విజ్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, క్విజింగ్ ఇంకెట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీరు ఈ లెవెల్ దాకా వచ్చారంటే